హలో ఎవరీవన్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ SRB కంటెంట్ లోకి వెళ్ళిపోతాం. అవతార్ ఫైర్ అండ్ డాష్ ఫస్ట్ ట్రైలర్ అయితే నిన్న నైట్ రిలీజ్ చేశారు మూవీ టీమ్. ఈ మూవీ అవతార్ సిరీస్ ఆఫ్ మూవీస్ లో వస్తున్న థర్డ్ మూవీ. అంటే ఫస్ట్ మూవీ 2009 లో అవతార్ టైటిల్ తో 18th December రిలీజ్ చేశారు. అండ్ దెన్ 13 years తర్వాత 16th December 2022 లో అవతార్ ద వే ఆఫ్ వాటర్ రిలీజ్ అయింది. అండ్ ఇప్పుడు అంటే 3 years తర్వాత అంటే December 19, 2025 ఈ ఇయర్ ఎండ్ లో అవతార్ సిరీస్ ఆఫ్ మూవీలోని థర్డ్ పార్ట్ అవతార్ ఫైర్ అండ్ డాష్ టైటిల్ తో రిలీజ్ కాబోతుంది. సో దానికి సంబంధించిన ఫస్ట్ ట్రైలర్ నిన్న నైట్ వదిలారు మూవీ టీమ్. సో ట్రైలర్ ఎలా ఉంది అంటే ట్రైలర్ అయితే బానే ఉంది. ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే మరీ ఎక్స్ట్రాడినరీ అదిరిపోయింది అలా కాకుండా కొద్దిగా రొటీన్నెస్ ని కలగలిపి చాలా తక్కువ మొత్తంలో క్యూరియాసిటీ బిల్డ్ చేస్తుందని నా వరకు చెప్తున్నాను. అలా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే పార్ట్ 2 అవతార్ ద వే ఆఫ్ వాటర్ కూడా సేమ్ ప్రాబ్లం క్రియేట్ చేసింది. అంటే బిగ్ స్క్రీన్ లో ఆ విజువల్స్, ఆ మ్యూజిక్ కన్నుల పండుగగా అనిపించాయి. ఆ VFX వర్క్స్ ఎక్స్ట్రాడినరీ అనే వర్డ్స్ కూడా సరిపోవు. బట్ ఆ పార్ట్ తో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొత్త వరల్డ్ కి వెళ్ళిన స్టోరీ అంతగా ఇంట్రూవింగ్ గా కొత్తగా ఏముండదు. ఇంతకు ముందు మనం చాలా సినిమాల్లో చూసిన స్టోరీ లాగానే ఉంటుంది. బట్ బ్యాక్ డ్రాప్ అండ్ క్యారెక్టర్స్ అంటే ఆ మనుషుల బదులు ఏలియన్స్, అదే పండోరా ప్రజలు ఉంటారు. సో అది ఫస్ట్ టైం ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు అదంతా కొత్తగా అనిపించింది. దాంట్లో ఓ లెవెల్ ఆఫ్ ఎలివేషన్ షాట్స్ కూడా ఒక రేంజ్ ఆఫ్ హైని ఇస్తాయి విత్ గ్రేట్ BGM. సో అది పార్ట్ 2 లో మిస్ అయ్యాయి. అంటే ఆ స్టోరీ అండ్ ఆ ఎలివేషన్స్ అనేవి చాలా తక్కువ అయ్యాయి. సో ఇప్పుడు ఈ ట్రైలర్ చూసినప్పుడు కూడా కొత్త ప్రపంచం కాదు, అదే ప్రపంచం. బట్ దీంట్లో ఇంట్రెస్టింగ్ గా ఏదన్నా చేస్తేనే ఈ మూవీస్ ని చూడగలము, లేకపోతే పార్ట్ 2 లాగానే ఇది కూడా అయిపోతుంది అని అనిపిస్తుంది. అంటే కలెక్షన్ విషయంలో ఈ మూవీస్ ఏ మాత్రం తగ్గడం లేదు, మామూలుగా రావడం లేదు, బిలియన్స్ లో వస్తున్నాయి. అంటే అస్సలు తగ్గేదిలే అంటున్నాయి. అయినప్పటికీ స్టోరీ ఆఫ్ పార్ట్ 2 చాలా రొటీన్ గా పెట్టారు. స్టోరీ పరంగా నా వరకు బోరింగ్ అనిపించింది. బట్ ఇప్పుడు ఈ ట్రైలర్ లో కూడా బోరింగ్ అలా ఏం లేదు. జస్ట్ ట్రైలర్ కాబట్టి కొన్ని కొత్త జంతువులను చూపించారు. అండ్ పార్ట్ 1 లోని ఇక్రాన్, అదే ఆ డ్రాగన్స్ ని మళ్ళీ ఈ ట్రైలర్ లో చూపించారు. అంటే పార్ట్ 1 లోని పండోరాలోని ఫస్ట్ ప్లేస్ ని మళ్ళీ చూపించారు. అంటే దాని అర్థం వాటర్ వరల్డ్ పీపుల్ తో కలిసి ఈసారి జేక్ సల్లీ అండ్ నెటరీ వాళ్ళు వాళ్ళ ఇంటికి తిరిగి వెళ్తున్నారని క్లియర్ గా ఈ ట్రైలర్ తో చెప్తున్నారు. ఆల్రెడీ పార్ట్ 2 లో వాటర్ వరల్డ్ ని ఎక్స్ప్లోర్ చేసి అందులోని బిగ్గెస్ట్ వాటర్ జంతువుతో జేక్ వాళ్ళ కొడుకు ఫ్రెండ్ చేసుకుంటాడు. ఆ వాటర్ వరల్డ్ ని వాళ్ళ కంట్రోల్లోకి తీసుకుంటారు. ఆ యుద్ధం గెలుస్తారు విత్ ఎ కాస్ట్ ఆఫ్ లైఫ్. సో ఇప్పుడు ఈ పార్ట్ 3 ఫైర్ అండ్ యాష్ మూవీలో జేక్ కోసం వాటర్ వరల్డ్ అండ్ హోమ్లాండ్ లోని స్ట్రెంగ్త్ వాళ్ళకు గట్టిగా ఉంటుంది. అంటే డ్రాగన్స్ అండ్ అదర్ యానిమల్ పవర్ తో పాటు ఆ వాటర్ వరల్డ్ పీపుల్ యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళకు దొరుకుతుంది. అలాగే వాళ్ళు ఆ సమూహంతో ఇంటికి తిరిగి వెళ్తారు. సో అక్కడ ఫైర్ అండ్ యాష్ పీపుల్ దర్శనం ఇస్తారు. అయితే వాళ్ళు ఇంతకుముందు జేక్ వాళ్ళతో బ్రతికిన ఆ ప్లేస్ వాళ్ళే అవ్వచ్చు, ఆర్ కొత్తదే కావచ్చు. అంటే పార్ట్ 2 లో చూపిస్తారు ఆ స్కై పీపుల్ అంటే హ్యూమన్స్ వాళ్ళ ఇంటిని కాల్చేస్తే అక్కడ నుండి శరణార్థులుగా వేరే చోటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో ఆ టైంలో కొంతమంది ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఆ ఫైర్ అండ్ డాష్ లోనే బ్రతుకుతూ ఉండొచ్చు. అంటే ఇన్నేళ్ళు అక్కడే ఉంటూ వాళ్ళ ప్లేస్ గా, వాళ్ళ అడ్డాగా దాన్ని మార్చుకుంటారు. సో అక్కడికి హీరో వాళ్ళ టీం తిరిగి వెళ్ళినప్పుడు హీరో వాళ్ళ టీంని ఈ పీపుల్ అవుట్ సైడర్స్ గా పరిగణిస్తారు. బట్ దానికంటే ముందు ఈ స్కై పీపుల్ అంటే ఈ హ్యూమన్స్ ఫైర్ అండ్ యాష్ పీపుల్ తో ఒక ఒప్పందం చేసుకుని ఈ జేక్ వాళ్ళను పట్టుకురావడానికి సహకరించమని అడుగుతారు. అంటే మేబీ భయపెట్టొచ్చు, అలా చేస్తేనే మిమ్మల్ని ఇక్కడ బ్రతకనిస్తాం, లేకపోతే వాళ్ళలాగే తరిమి కొడతాం లేదా చంపేస్తామని బెదిరించవచ్చు. అందుకనే ఇలా హ్యూమన్స్ ఆ ఫైర్ పీపుల్ తో ఇలా ములాఖాత్ అవుతారు, అంటే కలుసుకుంటారు. సో ఆ తర్వాత జేక్ ని హ్యూమన్స్ పట్టుకుంటారు. అండ్ ఈ ట్రైలర్ లాస్ట్ లో ఈవా నీకు అంటే ఈ నేచర్ ఈ ప్లేస్ లో నీకోసం స్పందించదు అని ఆ ఫైర్ అండ్ యాష్ పీపుల్ హెడ్ కిరీతో చెప్తుంది. బట్ యాక్చువల్గా పార్ట్ 2 లోనే కిరీకి పవర్స్ ఉన్న సంగతి మనకు వాళ్ళ ఇంటి దగ్గరే చూపిస్తారు. సో కిరీ పండోరా గ్రహంలో ఎక్కడున్నా నేచర్తో మాట్లాడగలదు, తన కోసం ఆ నేచర్ స్పందిస్తుంది. సో అదొక ఎలివేషన్ టైప్ అనుకోవచ్చు. ఈసారి మళ్ళీ పార్ట్ 3 క్లైమాక్స్ లో కిరీ వలన హోల్సమ్ గా వాటర్ అండ్ నేల మీద ఆకాశంలో తిరిగే ప్రతి జంతువు రెస్పాండ్ అవ్వచ్చు. ఏమో చెప్పలేం ఏం జరుగుతుందో. బట్ ఒక్కటి మాత్రం నిజం, వీళ్ళు తెలివిగా పార్ట్ 1 లోని BGM ని ఇక్కడ ఈ ట్రైలర్ లో యూజ్ చేస్తున్నారు. అంటే పార్ట్ 3 మూవీలో యూజ్ చేస్తున్నారు. సో హోప్ పార్ట్ 1 లాగా ఈ మూవీ స్టోరీ కూడా ఇంట్రూవింగ్ గా ఉంటే బాగుంటుందని అనుకుందాం. అంటే ఆ ఎమోషన్స్, స్టోరీ అండ్ ఎలివేషన్స్ అన్ని వర్క్ అయితే ఇప్పుడున్న కండిషన్స్ లో అవతార్ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలెక్షన్స్ చాలా చిన్నగా అనిపిస్తాయి. అంటే అంతటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుంది. బట్ నాకైతే స్టోరీ మీద కొద్దిగా డౌట్ కొడుతుంది. సేమ్ అదే రొటీన్ గా వాళ్ళ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు దాన్ని దక్కించుకోవడానికి ప్రయత్నం లాగానే అనిపిస్తుంది. బట్ స్టోరీ వరకు, ఎలివేషన్ వరకు పక్కన పెడితే ఈ మూవీని బిగ్ స్క్రీన్ లో చూస్తే ఆ విజువల్స్ చూసినప్పుడు, ఆ BGM విన్నప్పుడు ఆ ఫీలింగే వేరే లెవెల్లో ఉంటుంది. అంటే మనం టికెట్ కొని వెళ్ళేది మెయిన్ గా ఆ విజువల్స్ కోసమే. మన టికెట్ కి న్యాయం
ఆ విజువల్స్ అండ్ బీజిఎంఏ న్యాయం చేస్తే, దానికి తోడు స్టోరీ ఏదన్నా గట్టిగా వర్కౌట్ అయితే అది నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అని చెప్పొచ్చు. సో ఇందులో కొత్త కొత్త జంతువుల్ని యూజ్ చేస్తున్నారు. లైక్ హాట్ ఎయిర్ గ్యాస్ బెలూన్స్ లాగా గాల్లో ఎగిరే జంతువులను కూడా ఇక్కడ చూపిస్తున్నారు. సో మన టీవీ అండ్ ఫోన్లోనే చూస్తేనే ఇలా ఉంటే, బిగ్ స్క్రీన్స్ లో అవి కలర్ఫుల్ గా కనిపిస్తే అది అద్భుతం అని చెప్పొచ్చు. ఆ అద్భుతం వర్డ్ కూడా చాలా చిన్నగా అనిపిస్తుందేమో. సో హోప్ పార్ట్ 3 అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ పార్ట్ 2 లాగా కాకుండా స్టోరీ రొటీన్ గా లేకుండా కొత్తగా ఉండాలని కోరుకుందాం. సో స్టోరీ బాగలేకపోయినా రొటీన్ గా ఉన్న డైరెక్టర్ గారి పేరు మీద ఈ అవతార్ పార్ట్ 1 క్రేజ్ మీద ఈ మూవీ బిలియన్స్ కలెక్ట్ చేయడం కామన్. సో 24 మూవీలో సూర్య గారి క్యారెక్టర్ లాగా ఐఎమ్ ఆఫ్టర్ ఆల్ ఏ మూవీ మేకర్, బిలియన్స్ సంపాదించడం నాకు సర్వసాధారణం అని కెమెరాన్ గారు అంటే ఎలా ఉంటుందో అలా ఈ మూవీ బిలియన్స్ తో స్టార్ట్ అవుతుంది. అండ్ హానెస్ట్ గా మీకు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో, కొత్తగా అనిపించిందా, రొటీన్ గా అనిపించిందా అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఫస్ట్ లైక్ కొట్టండి, దెన్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ డీటెయిల్స్ కావాలంటే డీటెయిల్స్ అని కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.